అయిపోయింది. ఏదైతే జరగరాదు, ఏదైతే చెయ్యకూడదో అదే చేశాడు. మళ్ళీ ఏదైతే అనకూడదో అదే అన్నాడు. మళ్ళీ ఇన్ని రోజులు ఎందుకు పక్కకు పెట్టారా అనుకున్నాము కదా నారా లోకేష్ను. ఇదిగో ఇందుకే తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి పూర్తిగా నారా లోకేష్ను పబ్లిక్లోకి రాకుండా చంద్రబాబు కఠినంగా ఆయన్ను దూరం పెట్టిన విషయం తెలిసిందే. మరి పప్పు బయటకు వస్తే ఎలా ఉంటుంది, నారా లోకేష్ బయటకు వస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. తాజాగా ఎన్నికలు, ఇంకొక రోజు అయితే ఎన్నికలు. రేపు 12వ తారీఖు, ఎల్లుండి మే 13న పోలింగ్ ఉంది. అంటే జనాలు ఓటు వేసే టైం వచ్చేసింది ఆల్మోస్ట్గా. ఈరోజు 6 గంటలకు ప్రచార సభలు కూడా ముగించేశారు అందరూ కూడా. మరి ఇలాంటి సమయంలో ఎలాంటి మాటలు మాట్లాడాలి, పూర్తిగా అదుపు తప్పిన మాటతో అడ్డంగా దొరికిపోయాడు నారా లోకేష్. మరోసారి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో నారా లోకేష్ కూర్చోబెట్టి మాట్లాడుతున్న సందర్భంలో పెన్షన్ 300 రూపాయల నుంచి పెన్షన్ 400 రూపాయలకు పెంచుతా, అది మొదటిది, అది పక్కన పెట్టండి అంటూ పెద్ద రాజకీయ చాణక్యుడిగా మాట్లాడే ప్రయత్నం చేశారు. కట్ చేస్తే పక్కకు అసలు ఒక వ్యక్తి వచ్చి, సార్ 300 కాదు సార్ 3000 అని గట్టిగా చెప్పేసరికి ఓకే తుచ్ ఇప్పుడు చేంజ్ అంటున్నాడు నారా లోకేష్. ఒక్కసారి నారా లోకేష్ బ్యాక్ టు పెవిలియన్, బ్యాక్ టు పప్పు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. 300 రూపాయలు వృద్ధుల పెన్షన్ ని 400 రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. వస్తున్నాం. రెండోది, వాలంటీర్ వ్యవస్థ మేము కొనసాగిస్తాం. వాలంటీర్ల ద్వారా 3,000 రూపాయలు 4,000 క్షమించాం. 300 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేస్తాను హామీ ఇచ్చాం. వాలంటీర్ల ద్వారా అది చూసారా, ఎంతో గొప్పగా వృద్ధుల పెన్షన్ 300 రూపాయలది 400 రూపాయలకు పెంచుతూ నిర్ణయం మేము తీసుకుంటాం అన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా ఎదవా అని పక్కనున్న వ్యక్తే ఇమీడియట్గా 300 కాదు నా 3,000 ఉన్నది 4,000కి చేస్తామని చెప్పు అంటే ఓకే 300 అన్నానా, ఓకే అని ఇప్పుడు చేంజ్ అని మళ్ళీ 3,000 అని అంటున్నాడు. ఇంత దారుణమైన అసమర్థుడు రేపొద్దున గెలిస్తే పరిస్థితి ఏంటో ఆలోచన చేయండి ప్రజలారా. ఇందుకే కాబోలు ప్రజలు ఆయనకు అవకాశం ఇవ్వడం లేదు గెలిచేటట్టుగా. ఏదో చంద్రబాబు సీఎంగా ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్సీ రూపంలోనో ఇంకో రూపంలోనో మంత్రి దాకా తీసుకుపోయాడు, కానీ అసలు ఇలాంటి కనీస అవగాహన లేదు. పెన్షన్ అనగానే 3,000 అనేది తక్కువ గుర్తొచ్చే అంశం ఎవరికైనా. మరి ఈ పెద్ద మనిషి రోజు రాజకీయాల్లోనే ఉంటాడు, ఇంక నీకేం పని బాసు? వేరే ఏదైనా పనులు ఉన్నాయా? లేవు. మరి వేరే ఏది పనులు లేవు, కంప్లీట్ రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు కనీసం వృద్ధులకు ఇచ్చే పెన్షన్ కూడా నీకు గుర్తు లేనప్పుడు మరి నువ్వు రేపు పొద్దున ఈరోజు అన్నిటికీ నేనున్నాను, లోకేష్ బాధ్యత తీసుకుంటాడు అని అక్కడక్కడ చెప్పుకుంటూ వచ్చావు యోగలంలో. ఎక్కడ పడితే అక్కడ ఈ లోకేష్ బాధ్యత తీసుకుంటాడు అని. మరి ఏం తీసుకుంటావు అంటున్నారు ఈరోజు ప్రజానికం అంతా కూడా. ఈ మాదిరిగా పెన్షన్ ఎంత ఇస్తారో తెలియదు, ఎంత పెంచుదాలో తెలియదు. 300ది 400 పెంచాం. ఈ 300 400 బాపత ఎప్పుడో పోయిందిరా బాబు, ఈ బాబు కాలంలోనే పోయింది అని ప్రజలు నవ్వుకుంటున్నారు ఈరోజు. కరెక్ట్ ఎన్నికలు, కొద్ది గంటల్లో ఎన్నికలు ఉన్న సమయంలో ఇలాంటి డర్టీ పాలిటిక్స్తో అడ్డంగా నోరుజారి దొరికితే ఇంకా ప్రజలు ఏం చేస్తారో చెప్పండి. ఏదేమైనా చంద్రబాబు, నువ్వు ఈ లోకేష్ని ఎంత దూరం పెడితే అంత మంచిదయ్యా, లేదంటే నీ రాజకీయ ముగింపుకు ఇగో ఈయనే ప్రధాన కారణం అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా. 300 రూపాయలు వృద్ధుల పెన్షన్ ని 400 రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. వస్తున్నాం. రెండోది, వాలంటీర్ వ్యవస్థ మేము కొనసాగిస్తాం. వాలంటీర్ల ద్వారా 3,000 రూపాయలు 4,000 క్షమించాం. 300 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేస్తాను హామీ ఇచ్చాం. వాలంటీర్ల ద్వారా